సమస్య ఏంటంటే పార్టీని సంస్థాగత నిర్మాణం చేయడం కష్టం అనేది ఆయన భావన. నడిపించాలి, కోట్ల కోట్ల ఖర్చు అవుతాయి, పార్టీ నడపాలంటే మామూలు విషయం కాదు. అది ఆయనకి చేత కాదు. అది జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు. సంస్థాగత నిర్మాణం వ్యక్తి బేస్డ్ మీద నడుస్తుంది. పవన్ కళ్యాణ్ అయినా వ్యక్తి బేస్డ్ మీద నడుస్తున్నాడు. ఇప్పుడు జగన్ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచిలో ఉంది సంస్థాగత నిర్మాణం, బీజేపీకి కూడా ఎప్పటి నుంచిలో ఉంది సంస్థాగత నిర్మాణం. కాబట్టి ఆయనకి సంస్థాగత నిర్మాణం చేత కాదు. కాబట్టి తెలుగుదేశం సంస్థాగత నిర్మాణం అంటే తన ఇమేజ్ని కలిపితే ప్లస్ కమ్మాకాపు కాంబినేషన్ అయితే ఆటోమేటిక్గా అవుతుంది అన్నటువంటి తన నమ్మకం. అది అంటే సింగిల్ గా నడవలేడు, సింగిల్ గా పార్టీ నడపలేడు. ఆయన ఖచ్చితంగా బాబు గారితో సర్దుకుపోతాడు. ఇంకా ఆయన చెప్పింది అదే. అట్లా కాదు, బేసిక్ గా ఏంటంటే సింగిల్ గా నడవలేడని కాదు, పార్టీ నడపలేడని కాదు, వాళ్ళ స్థాయిలో నడపలేడు, తెలుగుదేశం స్థాయి కాబట్టి నడుస్తున్నది. రెండోది ఏంటంటే ఒక స్పేస్ కావాలి తనకి. ఇప్పుడు తెలుగుదేశాన్ని నాశనం చేసి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం అతని వల్ల కాదని డిసైడ్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పాతకాలంలో రాజులు ఒకరికొకరు కొట్లాడుకునేవాళ్ళు. కాస్త ఎక్కువ బలం ఉన్నటువంటి రాజు, ఎక్కువ సైన్యం ఉన్నటువంటి రాజుకి ఈ కిందోళ్ళు ఎదిరించి గెలిచేవాళ్ళు. ఒకటిసారి గెలిచాక రెండోసారి మళ్ళీ వాడు ఇంకా మళ్ళీ సైన్యాన్ని పంపిస్తాడు. మళ్ళీ గెలిచిన మూడోసారి వచ్చేటప్పటికి ఇక పద్దాక యుద్ధాలతో మనవాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఆస్తులని కోల్పోవడం